హలో ఫ్రెండ్స్, మీరు కూడా 2026 లో బెస్ట్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే చాలా మందికి ఉండే డౌట్, కేటీఎం బైక్ కొనాలా లేక కవాసాకి బైక్ కొనాలా, లేదు వీటన్నిటికంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బెస్టా అని. కానీ ఒక్కసారి మీరు బైక్ తీసుకున్న తర్వాత ఆ బైక్ మీకు నచ్చకపోయినా కూడా కొన్ని ఇయర్స్ పాటు రీగ్రెట్ అవ్వాల్సిందే. కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు పర్ఫెక్ట్ బైక్ ఏదో డిసైడ్ అవుతుంది. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం, బెస్ట్ బైక్ అనేది ఒకటే ఉండదు, 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ డైలీ యూజ్ బైక్, సెకండ్ పర్ఫార్మెన్స్ బైక్స్, థర్డ్ వన్ అడ్వెంచర్ ఇంకా టూరింగ్ బైక్స్. మీ యూసేజ్ బట్టి బెస్ట్ బైక్ చేంజ్ అవుతుంది. డైలీ యూజ్ కోసం 2026 లో బెస్ట్ బైక్ ఏదైనా ఉంది అంటే అది కేటీఎం డ్యూక్ 390. ఎందుకంటే ఈ బైక్ లో 399 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ క్విక్ యాక్సిలరేషన్ ఇస్తుంది అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది, ట్రాఫిక్ లో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ బైక్ లో టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి మోడర్న్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈ బైక్ సిటీ రైడ్స్ కి ఇది పర్ఫెక్ట్ వెపన్. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ బైక్ మైలేజ్ తక్కువ ఇస్తుంది అండ్ లాంగ్ రైడ్ లో కంఫర్ట్ కూడా కొంచెం ఇష్యూ ఉంటుంది. అయినా సిటీ ప్లస్ ఫన్ రైడ్ కి ఈ డ్యూక్ 390 అన్బీటబుల్ అని చెప్పొచ్చు. అయితే మీకు స్పీడ్ కోసం బైక్ కావాలి అంటే మీకు కవాసాకి నింజా హెచ్ఆర్ ఇస్ ద బెస్ట్ బైక్. ఇది నార్మల్ బైక్ కాదు, ఇది ఒక సూపర్ చార్జర్ ఇంజన్ ఉన్న బైక్. అండ్ ఈ బైక్ 300+ హార్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ కూడా 300 కిలోమీటర్లకు పై మాటే. కానీ రియాలిటీ చెక్ చేసుకుంటే రోడ్ పైన ఈ బైక్ యూజ్ చేయకూడదు. అండ్ ఈ బైక్ ఓన్లీ ట్రాక్ యూజ్ కి మాత్రమే. అండ్ ఈ బైక్ ప్రైస్ కూడా క్రోర్స్ లో ఉంటుంది. అంటే ఇది డ్రీమ్ బైక్ మాత్రమే, ప్రాక్టికల్ గా కాదు. అండ్ ఒకవేళ మీరు లాంగ్ రైడ్ కి ప్లాన్ చేస్తున్నా అండ్ మీకు ఆఫ్ రోడ్ రైడింగ్ అంటే ఇష్టం ఉన్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ కేటీఎం 390 అడ్వెంచర్. ఎందుకంటే ఈ బైక్ లో కంఫర్ట్ రైడింగ్ పోస్టర్ ఉంటుంది అండ్ లాంగ్ సస్పెన్షన్ తో బ్యాడ్ రోడ్స్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ లాంగ్ సస్పెన్షన్ ఉంటుంది, అందువల్ల ఇది బ్యాడ్ రోడ్స్ కైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ మీరు టూరింగ్ వెళ్ళాలన్నా లేక ఆఫ్ రోడ్ రైడింగ్ అయినా ఇది 100% సెట్ అవుతుంది. అండ్ 2026 లో న్యూ అప్డేట్ ఇంకా బెటర్ అయింది. అండ్ ఈ బైక్ లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సిటీలో హెవీగా ఫీల్ అవుతుంది అండ్ షార్ట్ రైడర్స్ కి కొంచెం కష్టం అవుతుంది. కానీ ట్రావెల్ లవర్స్ కి ఇది ఒక డ్రీమ్ మిషన్. సో ఫైనల్లీ బెస్ట్ బైక్ ఏంటి అంటే డైలీ యూజ్ అయితే డ్యూక్ 390 బెస్ట్. అండ్ స్పీడ్ మరియు డ్రీమ్ బైక్ అయితే మీకు నింజా హెచ్ఆర్ అని చెప్పొచ్చు. అండ్ ట్రావెల్ కి ప్లస్ అడ్వెంచర్ గా కావాలంటే మీకు అడ్వెంచర్ 390 ఇస్ ద బెస్ట్ బైక్. మీ యూసేజ్ బట్టి బెస్ట్ బైక్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీటర్ ఈ మూడిట్లో మీకు ఏ బైక్ నచ్చింది అని మీ డ్రీమ్ బైక్ ఏంటో కామెంట్ చేయండి. అయితే డ్యూక్ 390 నా H2R లేక అడ్వెంచర్ 390 నా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.